హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక అక్కడ ఇండియన్స్‌ని అయితే అక్కడ ఉండనివ్వడం లేదు సార్. చాలా మంది ఇండియన్స్‌ని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆఖరికి ఇండియాలోకి పంపించే ఇండియన్స్‌ని కూడా సంకెళ్ళేసి పంపిస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఈ స్థాయిలో ట్రంప్ ఎందుకు ఇండియన్స్ పట్ల ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు? మరి ఇంత చేస్తున్నా కూడా ఇక్కడ నరేంద్ర మోదీ గారైతే మౌనంగా ఉన్నారు. దీనికి గల కారణం ఏంటి సార్? ట్రంప్ ముందు నుంచి కూడా అక్రమ వలసదారుల్ని నేను తరిమేస్తానని ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్‌లోనే చెప్పాడు. అలాగే టారిఫ్స్ సుంకాలు విధిస్తాను. మన దేశంలోకి వచ్చే సరుకుల మీద నేను సుంకాలు విధిస్తానని కూడా ఆయన చెప్తున్నాడు ముందు. ఈ 2 పాయింట్లు ఆయన ప్రధానంగా చెప్తున్నాడు. ఎందుకంటే అక్రమ వలసలు అనేది పెద్ద ఇష్యూ అక్కడ. అమెరికాలో ఏందంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ డ్రీమ్ అనేది అందరికీ ఉంది. బయటికి ఎన్ని కథలు మాట్లాడినా ఫైనల్‌గా ఒక గర్వంగా చెప్పుకునేది మా వోడు అమెరికాలో ఉన్నాడు, మా కూతురు అమెరికాలో ఉంది, కొడుకు ఏదో మా వోళ్ళు అమెరికాలో ఉన్నారంటే ఇక్కడున్నోళ్ళు కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి. దానివల్ల వీళ్ళకేం ఒరగకపోయినా. అటువంటి ఒక అమెరికన్ డ్రీమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్రమంగా ఎప్పుడైనా దేనికైనా డిమాండ్ బట్టే రకరకాల సప్లైలుంటాయి. అసలు అక్రమాలు ఎప్పుడు జరుగుతుంటాయి, దానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండి సక్రమైన రూట్లో సరిపోనప్పుడే కదా సక్రమంగా అందరికీ రావాల్సిన వాళ్ళందరూ రండి అని చెప్పేస్తే అక్కడేం ఇబ్బంది ఉండదు. కానీ అటువంటి పరిస్థితి లేదు అక్కడ అమెరికాలో. అందరూ వెళ్ళిపోతే మన అమెరికన్స్ మైనార్టీలోకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఇదే విధంగా కొనసాగితే అమెరికన్స్ మైనార్టీలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, ట్రంప్ ఆ కన్సర్న్ని ఆయన అడ్రస్ చేశాడు. అందుకే గెలవగలిగాడు రెండోసారి కూడా. ప్రజల్లో ఈ కన్సర్న్ ఉంది. అక్రమ వలసలు వచ్చి వీళ్ళు మొత్తం మన దేశాన్ని ఆక్యుపై చేసేస్తున్నారు, మన వాళ్ళకి ఉద్యోగాలు లేవు అన్న ఒక ధోరణి అక్కడ బలంగా పెరిగింది. సో ఇప్పుడు లెక్కలు తీశారు. ఇప్పుడు లెక్కల ప్రకారం 1,13,00,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారని చెప్తున్నారు. ప్రధానంగా లాటిన్ అమెరికన్ దేశాల నుంచి అక్రమ వలసలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాటిన్ అమెరికన్ దేశాన్ని సౌత్ అమెరికా అంటారు, అమెరికన్ నార్త్ అమెరికా అంటారు. పక్కనే దగ్గరలో ఉంటాయి అన్నమాట అవి. చాలా వరకు మెక్సికో బార్డర్, ఇవన్నీ బార్డర్లో కూడా ఉంటాయి. సో వాటిలో నుంచి ఎక్కువ మంది వచ్చారు. మొత్తంగా ఇండియన్స్ కూడా దాంట్లో బలంగా ఉన్నారు. నేను చాలాసార్లు మన ఛానల్లో కూడా చెప్పాను. రష్యా, చైనా నెంబర్ 1గా ఉండేది వలసల్లో. దాన్ని కూడా క్రాస్ చేసేసింది ఇండియా. ఇండియాలో లాస్ట్ ఇయర్ కూడా అక్రమ వలసలు దాదాపు 96,000 మంది, అంటే అరౌండ్ 1,00,000 పీపుల్, అంటే రాను ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నారు అన్నమాట. సో అలాగే ఇప్పటి వరకు అమెరికా ప్రకటిస్తున్న దాని ప్రకారం 7,25,000 మంది అక్రమంగా వెళ్ళిన వాళ్ళు. వీళ్ళు సక్రమంగా వెళ్ళిన వాళ్ళు 54,00,000 మంది అంతమంది ఉన్నారు. అక్రమంగా వెళ్ళిన వాళ్ళు 7,25,000 మంది. అక్రమం అంటే ఏంటి? ఏదో ఒక వీసా తీసుకెళ్ళిపోవడం, అక్కడే వీసా గడువు ముగిసిన తర్వాత అక్కడే ఉండిపోవడం, వీసాలు కూడా లేకుండా రకరకాల బార్డర్ల ద్వారా డాంకీ రూట్ అంటారు. మన డాంకీ సినిమా కూడా వచ్చింది. ఆ డాంకీ రూట్ ద్వారా వెళ్ళిపోవడం ఇలాగా జరుగుతుందన్నమాట. ఇందులో ఇప్పుడు వరకు 20,407 మందిని ఇమ్మీడియట్గా పంపించడానికి ఒక ఐడెంటిఫై చేశారు ఇండియన్స్ని. అందులో 17,940 మందిని వెనక్కి పంపిస్తారు. మిగతా 2,467 మంది ఆల్రెడీ జైళ్ళల్లో ఉన్నారు, మన వాళ్ళే. అంటే వీళ్ళు అక్కడ పట్టుబడిపోయి బార్డర్లలో పట్టుబడడం, ఇలాగ పట్టుబడినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవ్డ్ ఆపరేషన్ అనమాట. వీళ్ళు దీని మీద వీళ్ళని నిర్బంధించారు. ఈ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు 2,467 మంది నిర్బంధించారు. 17,940 మంది వెనక్కి పంపించాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే అమెరికా చాలామందిని తమ సైనిక విమానాల్లో పంపిస్తుంది. అది కూడా వాళ్ళకి సంకెళ్ళు వేసి, బేడీలు వేసి పంపిస్తుంది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఆల్రెడీ కొలంబియన్ ప్రెసిడెంట్ గుస్తావో పెడ్రో, నేను మీ సైనిక విమానాలు వస్తే నేను అలో చేయను మా దేశంలోకి, మీరు ఎవరెవరు ఉన్నారో చెప్పండి, మా ఎంబసీ వాళ్ళు ఫైనలైజ్ చేసినాక నేనే తీసుకొచ్చుకుంటా గౌరవంగా వాళ్ళని అని ఆయన ప్రకటించాడు. అట్లాగే మిగతా వాళ్ళు కూడా ఇట్లా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని వ్యతిరేకించారు, మెక్సికో కానీ వీళ్ళందరూ కూడా. కాకపోతే ఓవరాల్గా ట్రంప్ని వ్యతిరేకించే పరిస్థితుల్లో, గట్టిగా ఎదిరించే పరిస్థితుల్లో ఏ దేశం కూడా ఇవాళ లేదు. కెనడా మెక్సికో మీద 25% సుంకాలు విధించినప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ ఏదో బెంకంగా మాట్లాడారు, కానీ తర్వాత దిగొచ్చారు, ట్రంప్ డిమాండ్స్ను ఒప్పుకున్నారు.
బార్డర్లో వలసలు రానికుండా చూసుకోవడానికి వేల డాలర్లు ఖర్చు పెట్టి గస్తీ పెంచారు. దాంతో ట్రంప్ కూడా వాళ్ళకి 1 మంత్ పాజ్ పెట్టాడు. మీరు కరెక్ట్గా నేను చెప్పినవన్నీ చేస్తే నేను మీ మీద ఆంక్షలు ఎత్తేస్తానని చెప్పాడు. సో అలాగే చైనా కూడా ఒక పక్క చర్చలు జరుపుతుంది. అంటే ఎప్పుడైనా కూడా వివిధ ప్రపంచంలో ఏది బలమైన దేశం ఆ దేశంతో గొడవ పడడానికి మిగతా దేశాలు రెడీగా ఉండవు. కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణులు ఉంటాయి. కొన్ని ఇతర దేశాలతో స్నేహాలు పెంచుకునే పద్ధతులు ఉంటుంది. ఇండియా కూడా అదే చేస్తుంది. అందుకనే ఇండియా అక్రమంగా వాళ్ళని మేము పంపిస్తా ఉన్నప్పుడు ఇండియా ఒప్పుకునింది. మన ఎంబసీ అక్కడ అధికారులతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో మాట్లాడారు. మన ఇప్పుడు ఒక బ్యాచ్ని పంపిస్తామంటే ఆ బ్యాచ్ ఎవరెవరు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వీళ్ళు ఇండియన్సేనా లేకపోతే ఇండియా గుండా పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్ళారా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒక సైనిక విమానం ద్వారా C-7 అంటారు, ఈ మిలిటరీ జెట్ అంటారు. ఈ మిలిటరీ జెట్టు హిడాల్గో టెక్సాస్ నుంచి బయలుదేరి నిన్న మన అమృత్సర్లోని శ్రీ గురు రామ్దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగింది. మొదట ఇందులో 205 మంది ఉన్నారన్నారు. కానీ ఇప్పుడు వరకు అఫీషియల్గా ప్రకటించలేదు. కానీ ఇంగ్లీషు మీడియా అంతా కూడా 104 ఉన్నారు దీంట్లో అని చెప్తున్నారు. ఇందులో హర్యానాకు సంబంధించిన వాళ్ళు 33 మంది, గుజరాత్కి సంబంధించిన వాళ్ళు 33 మంది, పంజాబ్ 30 మంది, మహారాష్ట్ర 3, చండీగఢ్ 3 ఉన్నట్టుగా మనకి ఛానల్స్ చెప్తున్నాయి. సో వీళ్ళల్లో 19 మంది మహిళలు, 14 మంది మైనర్లు ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళందరినీ బేడీలేసి ఎక్కించి ఇది చేశారు. రెండోది అది మిలిటరీ విమానం కాబట్టి మిలిటరీ విమానంలో సివిలియన్ చార్టర్లకు ఉన్న సౌకర్యాలు ఏముండవు. వాళ్ళకి ఒకే టాయిలెట్ ఉంది 105 మందికి. అందువల్ల బాగా ఇబ్బందులు పడ్డారని చెప్తున్నారు. పైగా అది డైరెక్ట్గా రాకుండా జర్మన్ లాగి అక్కడ ఫ్యూయల్ నింపుకొని మళ్ళీ రావడంతో బాగా లేట్ అయింది. సో ఏదేమైనా ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే మన ప్రభుత్వం వాళ్ళని సాదరంగానే ఆహ్వానించింది. పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ దలివాలా వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళకి రాగానే ఒక 2 డాక్టర్లను పెట్టారు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా అటెండ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడారు అక్కడున్న పోలీస్ అధికారులు. వీళ్ళు ఎలా వెళ్ళారు అక్రమంగా, వీళ్ళని ఎవరు పంపించారు, వీళ్ళ మీద ఏమన్నా ఇక్కడే ఇండియాలో కేసులు ఉన్నాయా, క్రిమినల్ యాక్టివిటీలో ఉన్నారా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మినీ బస్సులు పెట్టి ఎవరిని కూడా మేము అరెస్టులు చేయము, ఒకవేళ క్రిమినల్ కేసులు ఉన్నా కూడా దానికి సంబంధించి లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి వీళ్ళ ముందైతే ఇళ్ళకి పంపిస్తాము. అట్లాగే వీళ్ళల్లో ఎవరైనా ఎలిజిబిలిటీలు అవన్నీ బాగుంటే మేము ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని ఇండియన్ గవర్నమెంట్ అంటుంది. జయశంకర్ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎవరు పంపించినా మేము, అమెరికానే కాదు ఎవరు పంపించినా మేము రిసీవ్ చేసుకుంటాం అనేది ప్రకటించాడు. యాక్చువల్గా ఇది కొత్త విషయం కాదు. లాస్ట్ ఇయర్ 2024లో కూడా 1000 మందికి పైన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికా నుంచి వచ్చారు. కాకపోతే అప్పుడు ఏంటంటే ఎంత హంగామలే. మనోడు ఏంటంటే ట్రంప్ ఏది చేసినా హడావిడి చేసి దాన్ని ఒక పెద్ద పబ్లిసిటీ చేసి గందరగోళం చేస్తారు. మామూలుగా సైలెంట్గా పంపించేవాళ్ళు సివిలియన్ చార్టర్లలో వచ్చాయి, మనోళ్ళు రిసీవ్ చేసుకున్నారు. 1000 మంది వచ్చారు. చాలా మందికి తెలియదు. ట్రంప్ ఒకటి ఇప్పుడే ఫస్ట్ అనుకుంటున్నాడు. ఇదంతా ఎప్పటి నుంచో జరిగే తతంగమే. కానీ ఈ ట్రంప్ ఏంటంటే దీన్ని ఒక పెద్ద మిలిటరీ చేయడం, వీళ్ళకి ఇవన్నీ చేయడంతో విమర్శలు వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ట్రంప్ అసలు ఎందుకు చేస్తున్నాడు, ఎందుకంటే ఒక చార్టర్డ్ విమానానికంటే దీంట్లో పంపించడం వల్ల వాళ్ళ దేశానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక ప్యాసింజర్కి $5,000 దాదాపు ఖర్చు అని చెప్తున్నారు. సో అంత ఖర్చు పెట్టి $5,000 అంటే బిజినెస్ క్లాస్లోనే వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో అంత ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నాడు అంటే దీన్నే ఆప్టిక్స్ అంటారు రాజకీయాల్లో. ఆప్టిక్స్ ఇంపార్టెంట్. అంటే సింబాలిక్గా నేను మిమ్మల్ని ఈ వలసదారుల్ని ఎలా చూస్తున్నాను. మామూలుగా అయితే వలసదారులు 2 రకాలు ఉంటారు. సక్రమ వలసలు, అక్రమ వలసలు. అక్రమ వలసల్లో మళ్ళీ 2 రకాలు ఉంటారు. క్రిమినల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, నాన్ క్రిమినల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. కానీ అమెరికాలో ఉండే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ క్రిమినల్స్ అంటున్నాడు ఎవరు, ట్రంప్. వాళ్ళ దేశంలో చట్టం కూడా ఒప్పుకోదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది సివిల్ క్రైమ్ కానీ క్రిమినల్ క్రైమ్ కాదు. అందులో ఎవడైనా దొంగతనం చేసో కొట్టో చంపి ఉంటే వాడు క్రిమినల్ అవుతాడు తప్ప ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళందరూ క్రిమినల్స్ కారు. కానీ అలా చేస్తున్నాడు. వాళ్ళని ఏలియన్స్ అంటున్నాడు. అతని లాంగ్వేజ్ కానీ అతని ప్రొజెక్షన్ కానీ ఒక డిఫరెంట్గా ఉంటుంది. తను ఒక విషయాన్ని బ్యాడ్గా చెప్పదలుచుకుంటే దానికి సంబంధించిన లాంగ్వేజ్, దానికి సంబంధించిన ప్రొజెక్షను ట్రంప్ చేస్తుంటాడు.
అది లీగల్గా నిలబడుతున్నా లేదో అతనికి సంబంధం లేదు. అలాగా చేస్తున్నాడు అనమాట. దీన్ని మోడీ ఎందుకు సహిస్తున్నాడు? వాళ్ళని సైనిక విమానాల్లో పంపితే ఇవన్నీ విమర్శలు మోడీ మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తుంది. అయితే ఇక్కడ మోడీ ముందున్న ఆప్షన్స్ ఏంటని మనం చూస్తే మోడీ గట్టిగా వ్యతిరేకించే పరిస్థితిలో లేడు. మన దేశానికి పంపిస్తున్నప్పుడు తీసుకోవాలి. మేబీ ఈ మంత్లో మోడీ ట్రంప్తో కలిసినప్పుడు ఇవన్నీ చర్చించవచ్చు. నాకు తెలిసి ఏంటంటే మోడీ కూడా నెగోషియేట్ చేసి నెక్స్ట్ టైం